మహానటి రేంజ్ లో యాక్టింగ్ చేసింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదైతే మండే వ్లాగ్. లేచిన తర్వాత నేను ఏమి అంటే కోంబు కూడా చేసుకోలేదు, అలానే అంటే అవ్వ అక్క కూడా రెడీ అవుతూ ఉన్నారు బయటికి వెళ్దామని. సో అందుకని వాళ్ళకి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేద్దాము, అలాగే ఇంకా మండే పిల్లలకి కూడా స్కూల్ ఉండే కదా, సో ఇక వాళ్ళకి స్కూల్కి రెడీ చేయడంతో అంటే బిజీలో పడిపోయి నన్ను నేను పట్టించుకోలేదన్నమాట. సో పిల్లల్ని అయితే రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశాము. తర్వాత ఇంకా అక్క అవ్వ కూడా మన రిలేషన్స్ ఇంటికి వెళ్ళి వద్దామని రెడీ అయ్యారు. సో కమల్ వాళ్ళని బస్ స్టాండ్కి డ్రాప్ చేయడానికైతే వెళ్ళారన్నమాట. ఇంకా ఇవైతే అంటే సండే తను పాపని రెడీ చేయడానికి అన్నీ తీసాం కదా, సో ఎలా పడితే అలా పెట్టేశాను. సో వీటిని అన్నీ కూడా సర్ది పెట్టాలి ఇప్పుడు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఓలిగలు ఉండే కదా, సో పాలు వేసుకుని ఓలిగ అయితే తిన్నాను. ఇంకా ఓలిగ సాంబార్ కూడా ఉండే, కొంచెం రైస్ అలా తినేసాము. మీకు మండే డ్రెస్ అయితే చూపించలేదు కదా, ఇంకా తను లవ్ ఇద్దరు కూడా స్కూల్ నుంచి అయితే రిటర్న్ అయిపోయారు. వచ్చిన తర్వాత ఇంకా జాతరలో తీసుకున్న ఐటమ్స్తో అయితే ఆడుకుంటూ ఉన్నారు. మన తను పాప అయితే మార్నింగ్ మహానటి రేంజ్లో యాక్టింగ్ చేసింది. మార్నింగ్ లేచింది, అదేదో దయ్యం సినిమాలో లాగా లేచి, అంటే అమ్మ మాకన్నా ముందే లేస్తుంది కదా, సో అమ్మ లేచిన మేబీ నాకు తెలీదు అమ్మ ఎన్నింటికి లేచిందో. నేను లేచి ఒక హాఫ్ అన్ అవర్ అలా అయింది. లేచి కిచెన్లోకి వచ్చాము అందరూ, నేను అక్క అమ్మ కిచెన్లో బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ చేసుకుంటూ ఉన్నాము. తను పాప ఉన్న పడంగా అంటే హాల్లో పడుకుంటుంది కదా, సో లేచింది, బెడ్షీట్ తీసింది, గుక్కబట్టి ఏడుస్తూ ఉంది. షాక్ అయిపోయాను. అంటే సడన్గా అలా లేచేసి నార్మల్గా అంటే ముఖం సప్పగా పెట్టుకోవడం అలా ఉంటుంది ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే, బట్ ఉన్నట్టుండి గుక్క పెట్టి ఏడుస్తూ ఉంది. సో ఏమైందబ్బా అని ఎంత అడిగినా చెప్పలేదు. ఒక 1 hour అడిగాము, చెప్పలేదు. తర్వాత వాళ్ళ నానమ్మ అడిగింది. సో అవ్వ అడిగితే ఊరికి మీతో పాటు వస్తానని అయితే చెప్పింది. సో ఇప్పుడైతే రీజన్ అడుగుదాము, ఏం చెప్తుందో చూద్దాము. తను రా, నువ్వు నిజంగా చెప్పాలి ఇప్పుడు, అబద్ధాలంతా చెప్పకూడదు. మార్నింగ్ అయితే నాకు తెలిసినంత వరకు అది అబద్ధమే చెప్పింది. సో కవర్ చేసుకోవడానికి ఊరికి వెళ్ళడానికి ఒక 1 hour తర్వాత చెప్పింది అది. సో ఇప్పుడైతే జెన్యున్గా చెప్పాలరా, లేచిన వెంటనే ఎందుకు ఏడ్చినావు అది చెప్పు చాలు. రా మళ్ళీ ఇంకెందుకు భయపడతావి మరి? తాతయ్య కనిపించా, నేను తాతయ్యని చూసి తాతయ్యనే రా తాతయ్యని మాట్లాడిద్దు అని, అందుకని నేను పారిపోతే కిందకి పడుతుంటే తాతయ్య పట్టుకొని తర్వాత ఇంకా పూజ వాళ్ళమ్మ పెద్దమ్మ అందరూ కలిసి వాళ్ళు ఎత్తుకొని పోతుండ్రంట. అంతే. మళ్ళీ దానికి ఏడుస్తారు ఎవరైనా? ఇదన్నమాట సంగతి. సో ఏదో పీడకలు వచ్చింది, అందుకోసం ఏడ్చింది. బట్ అవ్వ వాళ్ళతో ఏం చెప్పింది అంటే, మమ్మీ మీతో పాటు ఊరికి పంపించదు, నేను కొన్ని రోజులు సెట్టూర్కి వస్తానని అయితే చెప్పింది అన్నమాట. ఇలా మమ్మీని బ్లేమ్ చేయడంలో మాత్రం పిల్లలు ఫస్ట్ ఉంటారు. ఇవైతే ఇంకా వాషింగ్ మిషన్కి అయితే వేసాను, అక్కవి అవ్వవి శారీస్ అన్నీ కూడా. సో డ్రై అయిపోతాయి. ఇంకా ట్యూస్డే అయితే నేను మషిన్కి ఎక్కువగా వేయను కదా, సో అందుకని మషిన్కి వేసేసి ఇంకా ఫోల్డ్ అయితే చేసి పెట్టేశాను. డ్రై అయిపోయాయి తొందరగా. ఇప్పుడైతే మన తను పాప పార్సల్ ఓపెన్ చేస్తుంది చూడండి. అంటే చిన్న ఐటమే, పెద్ద ఐటమ్ ఏం కాదు. సో తనకు నచ్చుతుంది, ఫుల్ ఎక్సైట్ అవుతుంది. సో చూడండి తన ఎక్స్ప్రెషన్ ఏముంటుందో. లిప్స్టిక్ చూపి వీళ్ళకి. ఓ
చూపి మడసంగా 4ను ఇక్కడ ఇట్లా అట్లా కనిపిస్తలేదు. పార్సెల్ అయితే నాకు మార్నింగే వచ్చింది. ఓపెన్ చేద్దాం అనుకున్నా. బట్ తను పాపకి ఎలా ఫీల్ అవుతుందో అనేది ఓపెన్ చేయించాను. సో, వైన్ కలర్ కొంచెం ఎక్కువగా నచ్చింది. సో, వైన్ అయితే నాతో ప్రెజెంట్ లేదిప్పుడు. లిప్‌స్టిక్‌లో ఉందేమో, లిక్విడ్ లిప్‌స్టిక్స్‌లో అయితే లేదు. లిప్‌స్టిక్స్ ఏమో అవి వాడాలని అనిపించట్లేదు. ఈ లిక్విడ్స్‌కి అలవాటయిపోయినప్పటి నుంచి కొంచెం లిక్విడ్ లిప్‌స్టిక్సే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నాము. ఇక తను పాప అయితే డాన్స్ క్లాస్‌కి వెళ్ళిపోయింది. అమ్మ వాళ్ళు తొందరగా వచ్చేసారు ఈరోజు. అక్క వాళ్ళకి ఏదైనా బాక్స్‌కి రెడీ చేద్దాము అన్నట్టుగా కొంచెం ఈవినింగ్ తొందరగా అయితే వచ్చేసింది. ఇక వచ్చిన తర్వాత కర్జికాయలైతే చేద్దామనుకుని సో, పప్పులు అలాగే కొంచెం కొబ్బరి రెడీ చేసుకుందామని ఫస్ట్ అయితే అంత తురిమి అయితే పెట్టింది. సో, కొంచెం దంచి పెట్టిందనమాట. సో, మిక్సీకి వేసేస్తే కొంచెం బాగుంటుంది. సో, కొంచెమైతే తురుముకుందామని ఒక హాఫ్ అలా అయితే చేసుకుంది. సో, తురుముకున్నదైతే ఇలా డైరెక్ట్‌గా యాడ్ చేసేసాను. ఇంకొంచెం అయితే మిక్సీ పట్టి ఇంకా కర్జికాయల పిండి అనేదైతే రెడీ చేసుకున్నాము. ఇక నైట్‌కైతే సేమ్ మీకు చాలా సార్లు చెప్పాననుకుంటా. మార్నింగ్ ఏం బ్రేక్‌ఫాస్ట్ ఉంటుందో నైట్ కూడా మాక్సిమం అదే ఉంటుంది. లైక్ దోస, ఇడ్లీ, సో చపాతీ ఏం కాదు. సో గుంత పొంగనాలు అలా చేసినప్పుడు మార్నింగ్ అలాగే నైట్ అయితే సేమ్ తింటాము. ఆఫ్టర్‌నూన్ అయితే లంచ్ అనమాట. ఇంక ఇదైతే సండే ఓలిగ చేసి పూర్ణం చాలా ఉండిపోయిందంట. ఇంకా బ్యాళ్ళు కూడా చాలా ఉన్నాయి. ఎక్కువ చేసేసింది. అంటే చాలామంది ఉన్నాం కదా! క్వాంటిటీ తెలియకనో ఏంటో ఎక్కువగా వేసేసుకుంది. సో, అందుకని చాలా ఉండిపోయాయి. ఇంకా పూర్ణం ఎక్కువగా ఉంటే సో, కుడాలు చేసుకుందాము అనైతే అమ్మ రెడీ చేసి ఇచ్చింది. ఇంకా నేనైతే డీప్ ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడైతే తను పాప ఏం డిస్టర్బ్ చేయలేదు. అంటే నేను చేయాలి అనేది ఎక్కువగా ఉంది. ఇది చిన్నప్పుడు వస్తది. పెద్దగయిన తర్వాత ఏం చేస్తావులే అన్నట్టు అనిపిస్తదనమాట. సో, అమ్మ అయితే టేస్ట్ అంతా సరిపోయిందా లేదా అని చెక్ చేసి ఇంకా ఈరోజైతే కుదరదు. అంటే కుడాలు చేశాం కదా! సో, అందుకని ఇప్పుడైతే కుదరదు. రేపు ఈవినింగ్ కూడా వస్తానులే. సో, వచ్చిన తర్వాత చేద్దాం అనేసి ఇంకా సైడ్‌కైతే ఎత్తి పెట్టేసాము. ఇక ఇదైతే నెక్స్ట్ డే వ్లాగ్ అలానే కంటిన్యూ చేశానన్నమాట. సో, ట్యూస్‌డే ఆఫ్టర్‌నూన్ కల్లా అక్క, అవ్వ ఇద్దరు కూడా రిటర్న్ అయిపోయారు ఇంటికి. ఇంకా వీళ్ళు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. ట్యూస్‌డే కూడా నేను మంచిగా రెస్ట్ తీసుకున్నాను. కొంచెం అంటే నాకేదైనా కొంచెం టయర్డ్ అయిపోయినా కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకుంటాను నేను. ఇంకా వీళ్ళకైతే ఒక 4, 5 డేస్ హాలిడేస్ అయితే ఇచ్చేసారు. మండే వరకు హాలిడే అంట. అందుకని ఇంకా క్రిస్మస్ డయాగ్రామ్స్ అంటే క్యాప్, క్రిస్మస్ తాత క్యాప్, క్రిస్మస్ ఫేస్, సో, అలా ప్రింటౌట్స్ అయితే తీసిచ్చేసారు. కలర్ చేసుకొని రమ్మని. సో, వచ్చిన వెంటనే దాన్నైతే చేసేసారన్నమాట. అక్కతో చెప్పాను, ఇలా కర్జికాయలకి రెడీ చేసింది అక్క, అమ్మ పిండి నానబెట్టు అంటే నాకు తెలీదు కర్జికాయలకి పిండి ఏ రకంగా కలుపుకోవాలో అనేసి. సో, ఆ అమ్మ అయితే అక్కని కలిపెట్టిండమని చెప్పు, ఈవినింగ్ వచ్చిన తర్వాత చేద్దామనేసి చెప్పిందన్నమాట. సో, అందుకని అక్కతో చెప్తే ఇంకా పిండి అయితే తడిపెట్టింది. తర్వాత తను పాప, అవ్వ రెడీ అయిపోయి వాకింగ్ చేద్దామనైతే చెప్పింది అవ్వ. బట్ తను పాప ఇంక డాన్స్ క్లాస్‌కి వెళ్దాం రా అవ్వ వాకింగ్ అవుతుంది అని పిలుచుకొని వెళ్ళింది. ఇంకా ఈవినింగ్ పెదనాన్న వాళ్ళు అంటే ఏదో టెంపుల్‌కి వెళ్లారంట. సో, ప్రసాదం తీసుకొనైతే వచ్చారు పెదనాన్న. సో, వచ్చి ఇంక ప్రసాదం ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇంకా తను పాప కూడా డాన్స్ క్లాస్ నుంచి అయితే రిటర్న్ అయిపోయింది. ఇంకా కర్జికాయలు చేద్దామని స్టార్ట్ చేశాము. తను పాప లవిత్ ఏం వర్క్ చేసినా అంతే అడ్డం వస్తూనే ఉంటారు మేము చేస్తామనేసి. తను పాప చేసింది కూడా చాలా చేసింది. మోర్ దెన్ ఒక 30 ఏం లేదు. ఒక 25-30 లోపు కర్జికాయలైతే చేసింది. పర్లేదు. ఊడిపోతాయేమో అనుకున్నా. అంటే ఆయిల్‌లోకి వేసిన తర్వాత ఓపెన్ అయిపోతాయనుకున్నా. తను కొంచెం గట్టిగా ప్రెస్ చేయదేమో అని. బట్ చాలా బాగా చేసింది. కొన్నైతే చిన్న చిన్నగా చేసింది. కొన్ని పర్లేదు. చిన్న చిన్నగా చేసిన తర్వాత లాస్ట్‌లో ఇంకా పెద్ద పెద్దగా స్టార్ట్ చేయడం కూడా నేర్చుకుంది. ఇంకా అమ్మ అయితే ఇంక నీకేం భయం లేదు. తను పాప అన్నీ నేర్చుకుంటుంది. సో, కర్జికాయలే కాదండి. మొన్న కూడా మీరు చూసారు కదా! బట్టలు ఫోల్డ్ చేసి పెట్టడము, ఇంకా దోసలు వేసి ఇవ్వడము. ఈరోజు కూడా మేమందరూ కర్జికాయలు చేసి ఇంకా టయర్డ్ అయిపోయింది. ఇంక రైస్ తిందాంలే అని అనుకుంటే ఇంక పిండి ఉండిపోయిండే నిన్నటిది దోస పిండి. దోసలు వేసిస్తాను అని అందరికీ కూడా దోసలైతే వేసిచ్చిందన్నమాట. ఈ మధ్య ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అదేంటో చిన్నప్పుడు ఉండే ఇంట్రెస్ట్ పెద్దవాళ్ళయిన తర్వాత అంటే ఒక 15 ఇయర్స్ వచ్చినప్పుడు అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు.
ఇంక ఇప్పుడైతే బాగానే చేస్తుంది తను పాప వర్క్స్ అన్నీ కూడా నాకన్నా మంచిగా నేర్చుకుంటుంది. ఈ వయసులో నేను పెద్దగా ఏమీ చేసేదాన్నే కాదనుకుంటా. ఉత్తిగా ఆడుకునేదాన్ని. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే పెరిగాను నేను చిన్నప్పుడు. నాకైతే పెద్దగా వర్క్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేవి కాదు. నేను ఫిఫ్త్ చదివేటప్పుడు కూడా ఇంకా కాఫీ, టీ పెట్టడం కూడా పెద్దగా రాదు నాకు. బట్ తను పాప ఇప్పుడు ఇంకా సెకండ్ స్టాండర్డ్. ఇప్పుడు దోసలు వేయటము, చపాతీ కాల్చడము, ఇంకా ఇప్పుడు కర్జికాయలు చేయడము, బట్టలు ఫోల్డ్ చేయడము అన్ని వర్క్స్ కూడా మంచిగా నేర్చుకుంటూ ఉంది. మన చీకు ఏమో ఉండలు చేసుకున్న పిండినంతా కూడా ఇలా బాదుషా షేప్ లాగా ప్రెస్ చేసి పెట్టేశాడు. ఇక మన తను పప్ప చేస్తుంది చూడండి. నేను చిన్నగా వీడియో అయితే తీశానన్నమాట. సో వాళ్ళ పెద్దమ్మ ఎలా చేస్తే అలానే రీక్రియేట్ అయితే చేస్తూ ఉంది. ఆ ఆకు మీద పిండేసుకొని ఇంకా అక్కడ తడుపుకుంటారు కదా కొంచెము కాటన్ బడ్స్‌తో. సో, ఆ కాటన్ బడ్ అనేది వాటర్‌లో అంటే గ్లాస్‌లో పెట్టుకున్నారు. దాంట్లో వేయకుండా పిండిలో అయితే వేసిందనమాట. సో, అందుకని అలా రియాక్షన్ అయితే ఇచ్చింది మన తను పాప. మేమేమో ఇలా కర్జికాయలు చేసే బిజీలో ఉండిపోయాము. ఇంక వాళ్ళకైతే డిన్నర్‌కి లేట్ అయిపోతుంది గదా! సో, అందుకని ఇంకా ఐటెమ్స్ అన్నీ కూడా హాల్‌లో పెడితే ఇంక వాళ్ళే పెట్టుకొని తింటూ ఉన్నారు. మన చీకుకి కూడా తినిపించేశారు. మీన్‌వైల్ కమల్ కూడా. తర్వాత ఇంక ఇక్కడైతే వీళ్ళు ముగ్గురు చేస్తూ ఉన్నారు. ఇంక కొన్ని అయిపోయిండే గదా! ఇంక నేను ఫ్రై చేసేద్దాము అని నేను ఇంక ఫ్రైకి ఆయిల్ పెడదామని పెట్టుకున్నాను. మన చీకు గాడు చూడండి ఎలా చేసేసాడో. వీళ్ళు చేస్తూ ఉంటే ఇంక దాంతో తీసుకొని కూర్చోపెట్టాడంట పాపం. అట్లా పడుతుంది. అక్కడ వీడియో ఉంది హాయ్ చెప్పండి. వీడియో పెట్టాలా? వీడియోలో ఉంది రన్నింగ్ లోన ఎవరు ఆయమ్మా ఈ అమ్మా తీస్తాంది. నువ్వు వచ్చింది అవి ఇప్పుడు ఒక్కడికి నవ్వుకుంటా అమ్మాయి చూడు ఒక్కడికి నవ్వుతుంది అంటది అవ్వ ఇంకా డిన్నర్ చేసేసి అలా ఆకు ఒక్క వేసుకొని ఇంకా కిచెన్‌లోకి ఎంతవరకు చేశారు, ఇంకా ఎంతసేపు అవుతుంది, లేట్ అవుతుంది కదా పడుకోవడానికనేసి వచ్చింది కిచెన్‌లోకి. ఇలా ఫ్రై అయితే చేసేసాను అన్నీ కూడా. బట్ అమ్మ అయితే చెప్పిందనమాట. సో, కొంచెం డార్క్‌గా చేయకూడదు. లైట్‌గా ఉండాలి కలర్ అనేది, కర్జికాయ కలర్ అనేది అనేసి. ఇంక ఇక్కడ తను పాపం మాకు డిన్నర్‌కి తనే దోసలైతే వేసిచ్చింది. అందదు తనకి. సో, అందుకని ఇంక స్టూల్ వేసుకొని అయితే వేసిస్తుందన్నమాట. వీడియో అనేది ఇక్కడితో ఎండ్ అయితే చేసేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అంటిల్ నెక్స్ట్ వీడియో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్ బాయ్.